ఏపీ రాజకీయాల్లో ఇది మరో కీలక పరిణామంగా చెప్పొచ్చు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ రేపో వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టైంలో అనూహ్యంగా ఆయన్ని జనసేన నేతలు కలిశారు. వాళ్ళ వెంట కాపు జేఏసీ నేతలు కూడా ఉన్నారు. నిన్న రాత్రి జనసేన నేతలు కలిస్తే కాసేపట్లో ముద్రగడ దగ్గరికి వెళ్తున్నారు టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. టీడీపీపై ముద్రగడ ఎంత సీరియస్ గా కామెంట్స్ చేస్తారో అందరికీ తెలుసు. అయినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కాపు నేతలంతా ఒక్క తాటిపైకి రావాలనే లక్ష్యంతోనే ఈ భేటీలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో దీని ఒక కీలక పరిణామంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ రేపో వైసీపీలో చేరుతారు అని ఒక ప్రచారం జరుగుతున్న టైంలో అనూహ్యంగా అపోజిషన్ పార్టీ లీడర్స్ ఆయన్ని కలుస్తూ వస్తున్నారు. వాళ్ళ వెంట కాపు జేఏసీ నేతలు కూడా ఉన్నారు. నిన్న జనసేన నేతలు ముద్రగడ పద్మనాభాన్ని కలిస్తే మరి కాసేపట్లోనే టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడని కలవడానికి వెళ్తున్నారు. టీడీపీపై ముద్రగడ పద్మనాభం జనరల్ గా ఎలాంటి కామెంట్స్ చేస్తారో, ఎంత సీరియస్ అలిగేషన్స్ చేస్తూ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్స్ లో కాపు నేతలు అంతా కూడా ఒక్క తాటిపైనే ఉండాలి అనే లక్ష్యంతోనే ప్రధానంగా వారిపై ఇన్ని కామెంట్స్ చేస్తున్నప్పటికీ ముద్రగడ పద్మనాభాన్ని కలవడానికి టీడీపీ నేతలు కూడా ఇవాళ వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఎప్పుడు వైసీపీలో చేరుతారు అని ఒక సస్పెన్స్ నెలకొన్న టైంలో ఇవాళ రేపో చేరే అవకాశాలు కూడా లేకపోలేదనే టాక్ కూడా వినిపిస్తున్న టైంలో అనూహ్యంగా ఒకవైపు జనసేన నేతలు నిన్న కలిశారు. ఇవాళ టీడీపీ నేతలు కూడా వెళ్ళి ఆయన్ని కలవడానికి ప్రయత్నాలు చేయడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. కిర్లంపూడి నుంచి మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. సత్య, సో ఎలాంటి పరిణామాలకి ఆస్కారం కనిపిస్తోంది? ముద్రగడ పద్మనాభాన్ని నిన్న జనసేన నేతలు ఇవాళ టీడీపీ నేతలు వెళ్ళి కలుస్తూ ఉండడాన్ని ఏ రకంగా చూడాలి? ముద్రగడ స్టాండ్ లో ఏమన్నా చేంజెస్ ఉండే అవకాశాలు అసలు ఏమాత్రమైనా ఉన్నాయా? పండుగ దగ్గర పడుతున్న కొద్దీ కొత్త కాకినాడ జిల్లా రాజకీయాలకు ఆసక్తికర మారని చెప్పుకోవాలి. ఎందుకంటే పండుగకే తన అనౌన్స్మెంట్ ఉంటుందంటూ కూడా ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు కానవచ్చు, ముద్రగడ పద్మనాభ అనుచరులు కానవచ్చు అనేక దఫాలుగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాత్రి ఏదైతే జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు కలవకులంలో తాతాజీ, అమలాపురంలో కీలక కాపు నేతగా ఉన్నటువంటి తాతాజీతో పాటు తాడేపల్లి గూడెం సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ కూడా నిన్న రాత్రి ముద్రగడ పద్మనాభానికి వెళ్ళారు. అయితే ఇది ఆత్మీయ కాలిక, మామూలుగా సాధారణంగా నూతన సంవత్సరంలో కలిసామని చెప్తున్నారు. కానీ దీని వెనకాల ఆంతర్యం కుటుంబ సభ్యులు ముద్రగడ పద్మనాభాన్ని ఇప్పటికే ఒప్పించినట్టుగా తెలుస్తుంది. జనసేన వైపు ముద్రగడ పద్మనాభం కుటుంబం చూస్తున్నట్లుగా అయితే మన సమాచారం ఉంటుంది. కాసేపట్లోనే మరోపక్క జగ్గంపేటలో కీలకంగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాసేపట్లోనే ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్ళి ముద్రగడ పద్మనాభంతో అంటే తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఆయన పార్టీ మారే యోచనలో నేపథ్యంలో జనసేనకి వచ్చిన నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ కలయిక కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరి జ్యోతుల నెహ్రూతో ముద్రగడ పద్మనాభం నోరెప్పుతారా, ఏం మాట్లాడతారనేది గత ఆసక్తి వాతావరణం నెలకొంది. ముందుగా ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి అనుచరుల్ని కలుస్తారు. కలిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంతో జ్యోతుల నెహ్రూ భేటీ కాబోతారు. ఒక పక్క జనసేన నేతలు ఈ రోజు మళ్ళీ జ్యోతుల నెహ్రూ టీడీపీ నేత కలవడంతో గత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభ కుటుంబానికి లైన్ క్లియర్ అయిపోయినట్టుగా అయితే వార్తలు అనిపిస్తున్నాయి. బట్ ఇప్పటికే పెండం దొరబాబు స్థానికంగా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే కూడా రేపు పెద్ద ఎత్తున ఆయన బర్త్డే వేడుకలు చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నాడు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఖచ్చితంగా కార్యకర్తల అండదండలు ఉండాలి. ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలంటే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో గెలుచుకున్న వాళ్ళని పక్కన పెట్టడం కరెక్ట్ కాదనేది నిన్న పెండం దొరబాబు చర్యలు మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్నటువంటి కిర్లంపూడి నియోజకవర్గంలో కాపు నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం, ఇటు పెండం దొరబాబు, మరోపక్క జ్యోతుల నెహ్రూ కూడా కాపు నేత కావడంతో గత ఆసక్తికర వాతావరణం నెలకొంది. రేపు పండక్కి ముద్రగడ పద్మనాభం కుటుంబం నుంచి కీలక ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒక షీల్డ్ కవర్లో ముద్రగడ పద్మనాభం నిన్న వచ్చినటువంటి జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో రాత్రి భేటీ అయిన నేపథ్యంలో ఆ షీల్డ్ కవర్లో ఆయనకు సంబంధించినటువంటి సారాంశాన్ని రాసి పవన్ కళ్యాణ్కి చేరవేయాలనేది అందులో రాసినట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో గతంలో ముద్రగడ పద్మనాభం దొమ్ముంటే నా మీద పోటీ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్కి లేఖాస్త్రం సంధించినప్పటికీ ఇప్పుడు మనం కలిసి వెళ్ళాలి, కీలకంగా మీరు ఉన్నారు కాబట్టి రాజకీయంగా నాకు సపోర్ట్ చేయాలనేది పవన్ కళ్యాణ్
ముద్రగడ పద్మనాభానికి అంటే అబ్దుల్ లో లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది. దానికి ఇంకా పూర్తిగా వివరాలు తెలియస్తుంది. మరి కాసేపట్లోనే జ్యోతుల నెహ్రూ మరోపక్క జనసేన నేతలు ఏ వాతావరణం నెలకొందో చూడాలి. భోగిరోజు అయినా ప్రకటిస్తారా, లేదంటే సంక్రాంతి రోజు అటు కాపు నేతలతో పాటు ముద్రగడ పద్మనాభం అనుచరులు అలాగే అంటే కులాలకి సంబంధం లేకుండా నాకు అభిమానులు ఉన్నారనేది ముద్రగడ పద్మనాభం మొన్న ఏదైతే జనవరి 1 కి ఆయన చెప్పినటువంటి వేడుక ఏదైతే చేసుకున్నారో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు కాబట్టి ఆయన నోరిప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి కాసేపట్లోనే జ్యోతుల నెహ్రూ మీడియా ముందు ఏం మాట్లాడబోతున్నారు, ముద్రగడ ఏం మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య. సో మొత్తానికి ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తూ ఉన్నాయి.